హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఏంటి ఈరోజు వీడియో టెర్రస్ గార్డెన్లో కాకుండా ఇంకెవరో పక్కన ఉంటే తమలపాకు మొక్కలో ఉంది పక్కన అనుకుంటున్నారా? ఎస్, కరెక్ట్ అండి. ఈరోజు ఫ్రెండ్ భార్గవి, మీకు తెలుసు కదా, ఇంతకుముందు కూడా మేము ఇద్దరు హార్వెస్ట్ చేస్తాం, మంచి మంచి పచ్చిమిరకాయలు హార్వెస్ట్ చేస్తాం కదా. అయితే ఈరోజు ఎందుకు వచ్చారు ఏంటనుకుంటున్నారా? ఫ్రెండ్ వచ్చారు కదా, ఏదైనా రెసిపీ చేసుకోవాలనిపిస్తుంది కదా తినడానికి. ఓ రెసిపీ చేయబోతున్నాం ఇద్దరం కూడాను. అది మీరు ఎప్పుడు కూడా తినుండరు అనుకుంటున్నాను నేను. ఆ రెసిపీ మీరు ఈ పాటి పోల్ చేసే ఉంటారు. పక్కనే ఉంది కదా తమలపాకు. బాబాయ్ తమలపాకుతో ఏం చేస్తారు? బజ్జీలు వేస్తారు కదా. తమలపాకుతో బజ్జీలు వేసుకుంటాము, చక్క మంచి మంచి కిల్లి పాన్ తయారు చేసుకుంటాం. అలా కాకుండా ఈరోజు మంచి తమలపాకు రైస్ చేసుకోబోతున్నాం మనం. దానికి మా ఫ్రెండ్ పరిచయం చేసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, పక్కనే ఉంటారు వదిన గారు, అప్పుడప్పుడు వస్తుంటాను, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ రోజు వచ్చాను ఏదైనా తిందామనేసి సరదాగా చేసుకుంటున్నాము. భార్గవి తమలపాకు రైస్ చాలా బాగుంటది అని చెప్పారు. రెసిపీ చూపిస్తాము. ఇప్పుడు ఇద్దరం కలిపి ఆ రెసిపీ చేసి చూపిస్తాము. ఓకే, ఆకులు కోసుకుందామా? అయితే ఇంతకీ భార్గవి, మరి ఈ రెసిపీకి ఎలాంటి ఆకులు అయితే బాగుంటది అంటావు? మంచి లేత ఆకులు. ఎస్, ఇది బంగాళ ఆకండి. అన్ని రెసిపీస్కి ఏంటంటే అన్ని రకాల ఆకులు సూటబుల్ కాదు. కొన్ని దేశవాళీ అయితే చాలా ఘాటు ఉంటే తినలేమన్నమాట. ఇది మాత్రం మా తమలపాకు మొక్క గురించి నేను నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు. దీని బెనిఫిట్స్, ఇది ఎందుకు ఏంటనేది కూడా చాలాసార్లు మీకు చూపించాను కదా. ఈ బంగాళ ఆకు రెసిపీస్కి ఎక్సలెంట్ టేస్ట్. రసం చేసుకున్న, చారు, రైస్ అన్నీ చేసుకోవచ్చు దీంతో. దీనికి ఈ విధంగా కూడా వస్తాయని చెప్తున్నాను కదండి. ఇలాగ మిరియాల మొక్కకి ఇలా వస్తుంది కదా, అలాగే దీనికి కూడా వస్తుంటుంది అనమాట. ఇలా వచ్చింది. దీనికి సింపుల్, ఇది రాదు. చిన్నది వస్తుంది, వీళ్ళు ఇలాంటివి రావన్నమాట. ఇది రాదు, దీన్ని తినొచ్చు కూడా అనమాట. ఇలాగా చిన్న టేస్ట్ చెయ్యి, చాలా మంచిది కూడాను. ఓకే, ఇప్పుడు మనకి తమలపాకు రైస్, తమలపాకు బిర్యానీ, తమలపాకు పులావ్ ఏదంటారో మీ ఇష్టం. ఇప్పుడు మంచిగా కొయ్యబోతున్నాం. లేత ఆకులు కోసేద్దామా? ఓకే డన్ వదిన గారు. దీనికి లేత ఆకులు అయితే దీన్ని మిక్సీ పట్టేటప్పుడు చక్కగా క్రీమీగా నీట్గా చక్కగా వస్తుంది అన్నమాట ముద్ద. అయితే 1 కేజీ బియ్యానికి ఎన్ని ఆకులు వేయాలబ్బా అనుకుంటున్నారా? క్వాంటిటీ తెలియాలి. 1 కేజీకి ఈ సైజు ఆకులు అయితే మాత్రం ఒక 8, 9 అలా వేసుకోవచ్చు. ఇంకా మనకి ఫ్లేవర్ కావాలి అనుకుంటే 10 ఆకుల వరకు వేసుకోవచ్చు. అందులోనూ ఇప్పుడు మనకి వర్షాకాలం కదండి, బాగా మనకి జలుబులు, దగ్గులు, కఫాలు అన్నీ వచ్చే టైం ఇప్పుడు. ఇలాంటి టైంలో ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే డిఫరెంట్ టేస్ట్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా చాలా ఉంటాయండి. నేనైతే ఇలా సీజన్, ఇలా క్లైమేట్ చేంజ్ అయినప్పుడు, వర్షాలు ఉన్నప్పుడు మాత్రం నేను చక్కగా నల్లేరు పులుసు, వామాకు చట్నీ, చక్కగా ఇలా తమలపాకు రైస్ ఇలాంటివన్నీ చేసుకుంటాం. ఎందుకంటే డిఫరెంట్ టేస్ట్తో పాటు హెల్తీ అని చెప్పాను కదా, అందుకనమాట. నాకు నచ్చి ఫ్రెండ్స్ నేను ఇంకోటి కూడా తింటున్నాను. రోజుకి 2 తింటే అసలు మెడిసిన్లా పనిచేస్తుంది. చాలా బాగుంది. నాకు ఒక ఫ్రెండ్ వచ్చి చెప్పారు, అక్క ఇది ఈ తమలపాక మీ దగ్గర ఉన్నది అనేది, ఇదైతే రోజు కూడా తింటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అనేసి ఆవిడ ఇన్ని కోసుకుని పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటానని, ఈ కాయలు పట్టుకెళ్ళి చక్కగా కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటారు ఆవిడ రోజును. బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కేజీ బిర్యానీ చేయబోతున్నాను. ఒక 10 ఆకులు కోసుకున్నాను, ఒక 2 సరదాకు తీసుకున్నాను. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, వంట చేసేద్దాం పదండి. ఫ్రెండ్స్, కిచెన్లోకి వచ్చేసాం కదా. ఒకసారి దీనికి ఏమేమి కావాలో, దీనికి కావాల్సినవన్నీ పదార్థాలన్నీ కూడా చూసేద్దాం రండి. చక్కగా తమలపాకు కోసుకొచ్చాం కదా, ఇదిగోండి. దీనికి సింపుల్ రెసిపీ అండి, అసలు ఏమి ఇబ్బంది లేదు. మన ఇంట్లో ఉన్న వాడితే సింపుల్గా చేసుకోవడమే. చక్కగా కట్ చేసి పెట్టేసుకున్నాం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఈ ఆకు తెలుసు కదా, ఇది ఆల్ స్పైసెస్ మన బిర్యానీలో వేసుకునే ఆకు. అలాగే టమాటోస్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, చక్కగా కొబ్బరి తురుము అంటే పేస్ట్, కొబ్బరి కూడా పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి బాస్మతి రైస్. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దానికి తగిన కేజీ బియ్యం అన్నాను కదండి, ఇదిగోండి కేజీ బియ్యంకి తగిన గిన్నె తీసుకున్నాను. చక్కగా ముందు ఈ గిన్నెలో చేయబోతున్నాను. స్టవ్ మీద పెట్టగానే ఏం చేస్తాం, ఆయిల్ వేస్తాం కదా. ఆయిల్ వేద్దాం ఫస్ట్. దీనికి కొంచెం నెయ్యి కూడా అవసరం ఉంటుందండి, చెప్పడం మర్చిపోయాను. అది అందులో ఉంటుంది, లాస్ట్లో స్పూన్ వేసేవచ్చు. చక్కగా ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. ఆయిలు, ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంత క్వాంటిటీ అని ఏమి ఉండదండి. మీ ఇంట్లో మీకు ఎంత అవసరం అనుకుంటే అంతే వేసుకోవచ్చు. చక్కగాను హ్యాపీగాను కడుగున్నట్టుంది. మీకు ఎంత వేయాలనుకుంటే అంత వేసుకొని చక్కగా ఫస్ట్ అయితే మాత్రం ఉల్లిపాయలు వేసిద్దాం. దానికన్నా ముందు కొంచెం బిర్యానీ ఆకు లైట్గా వేయిద్దాం. పొగ వస్తుంది చూసారా? ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? అది వేరుశనగ ఆయిల్, అందుకు వస్తుంది అనమాట. బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకుంటానండి, ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా. ఎందుకంటే ఇందులో ఎటువంటి మసాలాలు కానీ ఏమి ఉండవు.
కాబట్టి కొంచెం ఉల్లిపాయ, టమాటా, కొబ్బరి ఆ 3 మంచి టేస్ట్ వచ్చి చక్కగా తమలపాకులని తినడానికి ఈజీగా మనకి టేస్ట్ బాగుంటుంది. చక్కగా ఉల్లిపాయలు వేసాము, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆల్ స్పైసెస్ ఆకులు, పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఇవన్నీ చక్కగా కొంచెం మగ్గేలాగా కొంచెం సాల్ట్ వేద్దాం. కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్లో ఉన్న వాటర్ అంతా వచ్చి కొంచెం వేగుతాయి కదా, కొద్దిగా వేస్తున్నాను అంతే, ఎక్కువ కాదండి. మరి తర్వాత కావాల్సినంత వేసుకోవచ్చు మనం. కలిపి వారికి చక్కగా ఇంకా చూడొకసారి. కొంచెం వేగాలి కదా, ఇంకొంచెం ఏగేలోగా మనం చక్కగా ఇప్పుడు మనం రైస్ కడుక్కోవచ్చు. ఆ ఏగేసరికి చక్కగా మనం తెచ్చిన తమలపాకులన్నీ కూడా పేస్ట్ చేసుకోవడం, రైస్ కడుక్కోవడం చేద్దాం. రైస్ కడిగేద్దాం, చూద్దామా. వావ్, చక్కగా ఏగాయి. ఈ టైంలో ఏంటంటే కొద్దిగా ఇంకా ఏగాల్సి ఉంది, కానీ ఇంకా కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసామంటే అది ఇది కలిసి మంచిగా ఏగుద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి చెప్తాను. ఇంకో స్పూన్, చాలా చిన్న స్పూన్ చూపించండి. అది ఎంత స్పూన్ వేస్తున్నారు, అది చిన్న ఐస్ క్రీమ్ స్పూన్ అనమాట. ఇంకోటి వేయండి. మీకు ఇది ఎంత టేస్ట్, మీకు ఎంత ఇష్టమైతే అంతా వేసుకోవచ్చు చక్కగాను. ఒకసారి కలిపేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం పచ్చిదనం పోయే వరకు బాగా వేగాలి. భార్గవి, చక్కగా అన్నీ ఏగుతున్నాయి. మంచిగా మనం రైస్ కడిగాము, కొంచెం రైస్ కడిగాము. అలాగే ఇప్పుడు కొంచెం నెక్స్ట్ ఏంటంటే తమలపాకు రైస్ ఎలాగబ్బా అని అనుకుంటున్నారా, వీటిని చక్కగా పేస్ట్ చేసేయడం. మన లేతాకులు కదా, మంచిగా పేస్ట్ అయిపోద్ది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పేస్ట్ చేసేద్దాం. ఎంత వేగాయి చూద్దామా. బాగానే వేగినట్టున్నాయి, చక్కగా వేగారండి. టమాటా ముక్కలు వేసేవచ్చు ఈ టైంలో. చక్కగా టమాటా ముక్కలు వేసేస్తే మంచిగా వేగిపోతాయి. చూస్తారు, ఉల్లిపాయలు ఇలా వేగాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగింది, పచ్చిమిర్చి అన్నీ కూడాను. ఇప్పుడు మనం ఇలాగా టమాటా ముక్కలు కూడా ఒకసారి వేయించేద్దాం. మూత పెట్టి చక్కగా మంచిగా వేగుతాయి. తమలపాకు ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుంటే కొంచెంగా వాటర్ వేసామనుకోండి, మంచిగా పేస్ట్ అయిపోద్ది. వేగిపోయిందేమో చూద్దామా. చక్కగా అన్నీ వేగాయేమో చూద్దాం. అబ్బా, చక్కగా మంచి కరెక్ట్గా వేగున్నాయి. ఒకసారి కలిపేస్తే స్మెల్ అది ఎలా ఉంది? చాలా బాగా వస్తుంది. ఇప్పుడే తినేద్దామా అన్నట్టుగా ఉంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏమేద్దాం? నెక్స్ట్ కొబ్బరి పేస్టా ఇది వేయాలి, నాకు తెలియదు కదా. ఇదిగోండి, చక్కగా తమలపాకు మంచిగా పేస్ట్ చేసుకొచ్చేసిందండి భార్గవి మాత్రం. ఇదిగోండి, ఈ విధంగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని వేసేయాలి. ఫస్ట్ వేసేయి తమలపాకు. చూసారు, అన్ని ఆకులమ్మో అనుకున్నాం, కానీ పేస్ట్ చేసేసరికి చాలా కొద్దిగానే అయ్యింది. దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. భార్గవి వేగిందా? వేగుతూ ఉంది. అయితే ఇది ఏంటంటే మరీ తమలపాకు ఏంటంటే మరీ అంత ఎక్కువగా వేగిపో అక్కర్లేదు. ఆ ఫ్లేవర్ చక్కగా ఉండాలి అనేసి అంటే కొద్దిగా వేగితే సరిపోతుంది. సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కొబ్బరి పేస్ట్ వేసేయండి. ఓకే, కొబ్బరి పేస్ట్ ఏంటంటే ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ ఘాట్ అది లేకుండా మంచిగా టేస్ట్ బాగుండాలంటే పచ్చి కొబ్బరి ముద్ద అనమాట. అది చాలా చాలా బాగుంటుంది. ఒక కొబ్బరి చిప్, అది చిన్న కాయ అనమాట. అది కొబ్బరి కూడా ఎక్కువ వేగిపోక్కర్లేదు. కొద్దిగా ఒకసారి వేడెక్కిన తర్వాత వాటర్ వేసేద్దాం. ఓకే, చక్కగా వేగింది. కొబ్బరి కూడా వేగింది. అడుగు పట్టేస్తుంది, ఎందుకంటే కొబ్బరి కొంచెం అడుగు పట్టేస్తుంది. కొంచెం దగ్గరగా చూసుకోవాలి, దగ్గరుండి. వాటర్ వేసేద్దాం. ఇప్పుడు వాటర్ ఏంటంటే బియ్యానికి 1కి 2 వాటర్ వేసేయడమే. చక్కగా ఈ డబ్బాతో తీసుకున్నాం వాటర్. ఇప్పుడే కరెంట్ పోయింది, వెళ్తురు వచ్చింది, వచ్చింది కూడా. 1 2 3 వేసేయండి పర్వాలేదు. ఇంకా తీసుకొచ్చి 4 5 6 3 డబ్బాలు బియ్యం కదా, చక్కగా సరిపోతుంది. ఇప్పుడు మనం సాల్ట్ వేసేయాలి. ఈ టైంలో సాల్ట్ వేసేస్తే చక్కగా స్టవ్ వెలిగించడమే. తగినంత, మీకు ఎంత కావాలో అంత మీ టేస్ట్ తగినట్టుగా వేసుకుంటే సరిపోతుంది. రాక్ సాల్ట్ రాక్ని ఒకసారి కలిపేస్తే మనకు మళ్ళీ చాలేదు అనుకోండి. కొంచెం నీళ్ళు మరిగిన తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఎసరు మరిగిందా? చూద్దామా.
ఓ తలతల మరిగేస్తుంది. తలతల మరిగిన దాంట్లో చక్కగా మన కడిగి నానబెట్టి ఉంచుకున్నాం కదా బియ్యం. సూపర్గా ఉంది. బియ్యాన్ని చక్కగా మరిగిన దాంట్లో బియ్యం వేస్తే మంచిగా ఉడుకుద్ది అనమాట. కొంతమంది ఏంటంటే కొంచెం బియ్యాన్ని వేయిస్తారు కదా, బియ్యాన్ని వేయించి అసలు ఎసరు పోస్తారు. ఏంటో మరి చేస్తారు కానీ మరి అలా వేయించేస్తే కొంచెం విరిగిపోతుంది అనేసి నేనైతే ఈ విధంగా వేస్తాను. వేసేసి ఒకసారి జాగ్రత్తగా విరిగిపోకుండా మెల్లిగా అలాగా చుట్టూరు మెల్లిగా నిదానాలు కలిపి మూత పెట్టేయడం, ఇంకేం లేదు. మూత పెట్టేద్దామా? చక్కగా మధ్య మధ్యలో ఒకసారి పూర్తిగా వదిలేకుండా ఉడికిందేమో చూడాలి. ఉడికిందేమో అని కాదు, ఒకసారి కలపాలన్నమాట. కలిపితే అడుగు పట్టేయకుండా ఉంటుంది. ఇలా కొంచెం పక్క నుంచి ఇలా అంటుంటే అడుగు వాటర్ వెళ్ళి అడుగు పట్టేయకుండా ఉంటుంది. అంతే, జస్ట్ ఇలా కదపడమే సైడ్ నుంచి నీరు కిందకి వెళ్ళేలాగా. కింద నీరు అయిపోతూ ఉంటుంది కదా, ఇలా జస్ట్ అంతే. అయిపోయిందేమో చూద్దామా? ఓకే వదిన. వావ్, అయిపోయింది. జాగ్రత్తగా పక్క నుంచి లేపు చూస్తే అర్థమైపోద్ది. కొంచెం ఇక్కడ దూరంగా పట్టుకొని అయిపోయింది. కరెక్ట్గా సరిపోయింది వాటరు. బియ్యం విరుగుతాయని స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. బాగా తిని చెప్పాలి భార్గవి ఎలా ఉందో. ఒక నిమిషం మూత అలా ఉంచేసి అప్పుడు వడ్డించుకుంది. ఇంకంతే, అయిపోయింది. భార్గవి కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఆ స్మెల్ అది వస్తుంటే ఎప్పుడప్పుడు తిందాం అనిపిస్తుంది కదా. ఓకే, ఒకసారి కలిపేసి టేస్ట్ చేద్దాం. కరెక్ట్గా మనం స్టవ్ కట్టేసి ఒక 5 minutes ఉంచేసాం కదా, ఇలా తయారైంది. ఈ టైంలో మనం ఒకటి చెయ్యాలి. నెయ్యికి ఒక్క స్పూన్ నెయ్యి వేసామంటే అదిరిపోతుంది అనమాట. ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపేద్దాం. ఆ తమలపాకు ఫ్లేవర్కి నెయ్యికి ఎంత బాగుంటుందో తెలుసు. అలా రౌండ్గా చక్కగా వేసి కలుపుకుంటే వేడి వేడి దాని మీద చక్కగా నెయ్యి వేస్తే ఇంకొక స్పూన్ వేసి సరిగ్గా పూర్తిగా తీసి నిండా చిన్న స్పూన్ కదా అది. ఓకే, ఇప్పుడు కలిపేద్దాం. నెయ్యి వేడి కరిగిపోద్ది కదా. బాగుంది కదా. ఓకే, చక్కగా మనం టేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, 6 స్పూన్. థ్యాంక్ యూ. ఓకే భార్గవి, చక్కగా నీ చేతి తమలపాకులు కోసావు, కట్ చేసావు. నాకు ఎప్పుడు తెలియదు ఇంకా చేద్దాం అన్నావు, చేసావు. తినేసి చెప్పు ఒకసారి. ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే వీడియో కోసం కాదు కానీ చాలా బాగుంది. తమలపాకు అంటే మనకి తాంబూలము, బజ్జీలు మనకు తెలిసిన వరకు, కానీ చాలా చాలా బాగుంది. పిల్లల లంచ్ బాక్సులు కూడా చాలా బాగుంటుంది. చెప్పకుండా చక్కగా లంచ్ బాక్స్ చేసి పెట్టింది. తమలపాకు అసలు తెలీదు. మంచి పులావ్ చేసి పెడతాను నాన్న నీకు, చాలా పెట్టేయండి. ఏంటంటే ఇదేంటంటే చక్కగాను మనకి ఘాటు కూడా తెలియదు. ఘాటు తెలియకుండా ఏం చేస్తాం, ఒక స్పెషల్ వేస్తాం ఒకటి, అది కొబ్బరి పేస్ట్. ఆ కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల తమలపాకులో ఎటువంటి ఘాటుగా నేను కానీ తెలియదు. అది ఆప్షనల్ అని చెప్పాను కదా మీకు. అలా వేసుకుంటూ వేసుకోవచ్చు. లేదా ఫ్లేవర్ నాకు ఇష్టం అండి ఇంకా తమలపాకు ఫ్లేవర్ అంటే మంచి కొబ్బరి మానేవచ్చు, వేసుకుంటే చాలా చాలా బాగుంది. తను ఎలా ఉంటుంది అని అంటే చేసేద్దాం వచ్చే అన్నాను. వచ్చేసారు చక్కగాను మా నైబర్. తను చాలా చక్కగా ఇప్పుడు మేము 10 years నుంచి ఫ్రెండ్షిప్. నా అదృష్టం ఇలాంటి మంచి మంచి టేస్ట్లని నాకు కూడా చేయగలుగుతున్నాను. ఫ్రెండ్స్ ఇలాగే మీరు కూడా ఒకసారి ప్లీజ్ ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే మన గార్డెన్స్ అందరూ తమలపాకులు ఉన్నాయి, పూజ తప్ప దీనికి వాడడం లేదు. దీంతో రసం చేసుకోవచ్చు, ఇలాగే రైస్ కూడా చేసుకోవచ్చు. దీని హెల్త్ బెనిఫిట్స్ మనకు చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఒకసారి గూగుల్లో కొన్ని సెర్చ్ చేసిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్ని మరిన్ని చూడాలి అనుకుంటే ఈరోజు వీడియో ఏంటంటే నాది ఇప్పుడు గార్డెనింగ్ ఛానలే, ఎప్పుడు కూడా పెట్టలేదు కుకింగ్. ఇంతకుముందు ఉండే మిద్ది మీద పంట ఇంట్లో వంట అని, అది కూడా ఓన్లీ మెడిసినల్ ప్లాంట్స్ గురించి మాత్రమే. మెడిసినల్ ప్లాంట్స్ ఈరోజు మరుగున పడిపోయి అందరూ తెలియాలి. వాటితో కూడా రెసిపీస్ చేసుకోవడం అంటే మనం ఫుడ్ని ఎంజాయ్ చేయడమే కాకుండా మనకు మెడిసిన్ కూడా బాడీలో పంపించిన వాళ్ళు అవుతామని చేశాను చాలా వీడియోస్ అండి. మీకు చూడాలనుకుంటే నల్లేరు పులుసు, వామకు రసం అన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో మీరు చూడొచ్చు. అలాగే ఈ రోజు ఏంటంటే నేను తమలపాకు రైస్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, మొట్టమొదటిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ మీరు మాత్రం తమలపాకు రైస్ ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ అప్పుడు తెలియచేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. లోకా సమస్త సుఖినో భవంతు. బాయ్.